హే గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మామూలుగా వెయిట్ లాస్ కోసం చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటారు. కానీ అయినా వెయిట్ లాస్ అవ్వరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు వెయిట్ లాస్ అనే వర్డ్ మైండ్‌లోకి రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది డైట్. ఓకే. డైట్ చేయాలి కదా! అంటే ఇలాంటి బెర్రీస్ తినాలి, లేకపోతే ఇలాంటి ఫుడ్ తినాలి. మన మైక్రోస్ అలాంటి మాటలు మైండ్‌లో వస్తా ఉంటాయి. ప్రతీదీ డబ్బుతో ఇంక్లూడెడే. తర్వాత ఇంకోటి ఏంటంటే జిమ్‌లో జాయిన్ అవ్వాలేమో, లేకపోతే ఇలాంటి ఎక్విప్‌మెంట్ కొనాలి, లేకపోతే ఇలాంటి జ్యూస్ తాగాలి, ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని అలాంటివి ఆలోచించుకుంటారు. కానీ ఈ వీడియోలో ఏంటంటే మీకు ₹0 సైంటిఫికల్లీ హైలీ యాక్యురేట్ డైట్ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు నేను చెప్పే టెక్నిక్స్ వల్ల. కానీ వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వెనకాల పెద్ద పెద్ద స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్ తీసుకొచ్చి చెప్తున్నాను. చాలా మంది ఇలాంటివి మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే తెలిసిపోతుంది, వెంటనే వెయిట్ లాస్ అయిపోవచ్చు కదా. కానీ మన ఛానల్లో ఏంటంటే అలాంటివి ముందు తీసుకొస్తాము. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు ₹0తో వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పి టిప్స్ తెలుసుకుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ₹0 అని చెప్తున్నాం కదా, అసలు ఏం ఖర్చు ఉండదని చెప్పాను కదా. దాంతో పాటు మీకు ఏమవుతుందంటే తిరిగి డబ్బులు వస్తాయి. ఎస్, మీరు వినింది కరెక్ట్. ఏంటంటే ఈ డైట్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మిగులుతుంది డబ్బులు కూడా. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీ ఇది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో పబ్లిష్ చేశారు. ఇది ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్. అంటే మీనింగ్ ఏంటంటే గోల్డెన్ స్టాండర్డ్ ట్రయల్, చాలా పవర్ఫుల్ ట్రయల్ అని చెప్పి. దాని ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే పార్టిసిపెంట్స్ గా 82 ఉమెన్ తీసుకున్నారు. ఓకేనా. తీసుకుని వాళ్ళ ఏజ్ ఏంటంటే 18 నుంచి 45 వరకు ఉంది. తీసుకొని వాళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్ పేరు ఏంటంటే ఈఈఎం, నెక్స్ట్ గ్రూప్ పేరు ఏంటంటే ఎల్ఈఎం. సో ఈఎం అంటే ఏంటంటే ఎర్లీ ఈవినింగ్ మీల్స్. ఎల్ఈఎం అంటే మీరు గెస్ట్ చేసినట్టు లేట్ ఈవినింగ్ మీల్స్. అంటే ఏంటంటే ఎవరైతే తొందరగా డిన్నర్ చేస్తారో వాళ్ళ గ్రూప్, లేట్గా డిన్నర్ చేస్తారో వాళ్ళు ఇంకో గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్ ఎర్లీగా డిన్నర్ చేశారు కదా, వాళ్ళు ఏంటంటే 7 to 7:30 టైం లోపల డిన్నర్ చేశారు. ఈ సెకండ్ గ్రూప్ ఏంటంటే 10:30 to 11 మధ్యలో డిన్నర్ చేశారు. ఓకేనా. ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి వీళ్ళకి ఏమైనా డైట్ చేంజ్ చేస్తారంటే ఏం లేదు, సేమ్ డైట్ సేమ్ క్యాలరీస్, కానీ జస్ట్ టైం మాత్రమే ముందుకు పెట్టారు వీళ్ళకి. ఓకేనా. అలా చేయటం వల్ల ఏంటి దానివల్ల ఏమైనా జరిగిందంటే చాలా జరిగింది. యావరేజ్గా వీళ్ళు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ కన్నా 1.9 kgs వీళ్ళు ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు ఫస్ట్ వాళ్ళు. ప్లస్ ఇంకోటి అదొక్కటే కాదు, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ అవన్నీ కంట్రోల్ అవ్వడము, తర్వాత వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే ఇలా పొట్ట బెల్లీ ఫ్యాట్ అవి తగ్గడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడం అన్నీ జరిగినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ కూడా ఫాస్ట్గా తగ్గినాయి, ఎక్కువ తగ్గినాయి వీళ్ళ మీద పోలిస్తే. సో చూసారా, ఖర్చు లేకుండా ఏం చెప్తున్నాను, ఇది తినండి అది తినండి చెప్పట్లేదు, కొంచెం తొందరగా తినండి. దానికి మీకు డబ్బులు ఖర్చు అవుతాయా చెప్పండి? ఖర్చు అవ్వవు కదా. ₹0 ఈ టెక్నిక్ చేయొచ్చు కదా, జస్ట్ కొంచెం తొందర తినండి అని చెప్పాను అంతే. సో 7 to 7:30 లోపల తింటే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ జరిగినాయి. ప్లస్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు తొందర తింటాం వల్ల ఏం జరుగుతుందంటే, గుర్తుపెట్టుకోండి మామూలుగా మనము తొందర తినాలి. లక్షల సంవత్సరాల నుంచి తొందరగా తింటున్నాం. ఎందుకంటే ఒక టైం తర్వాత మరీ చీకటిగా ఉంటుంది, ఏం కనబడితే ఫుడ్ కూడా దొరకదు కాబట్టి ఎవ్వరు అర్ధరాత్రులు అలా తినేవాళ్ళు కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తొందర తినగలిగితే ఏమవుతుందంటే బాడీకి డైజెస్ట్ అవ్వడానికి టైం ఇస్తున్నారు మీరు. డైజెస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకి రెడీ చేస్తుంది స్లీప్కి రెడీ చేస్తే, స్లీప్ కరెక్ట్గా ఉంటే ఎన్ని అద్భుతాలు ఉంటాయి. ఇప్పుడు 100 సార్లు చెప్పాం, స్లీప్ సరిగ్గా ఉంటే మొత్తం హార్మోన్ సరిగ్గా పనిచేస్తే అంత మంచిగా ఉంటుంది. ప్లస్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు రాత్రి మీరు ఫుల్ ఎక్కువ ఫుడ్ తినేసి అది కూడా నిద్ర ముందే తిన్నారనుకోండి, సో మామూలుగా ఏంటంటే డైజెషన్ కోసం బ్లడ్ ఫ్లో అంతా వెళ్ళిపోతుంది, ఇక్కడ మొత్తం బాడీ రిపేర్ అన్నిటికీ కుదరట్లేదు. సో అందుకని తొందర తినండి. ప్లస్ మీరు నాగార్జున గారిని చూస్తుంటే ఇప్పుడు చూసారు కూలీ మూవీలో కానీ ఎక్కడైనా ఫిట్గా అసలు 65-66 ఇయర్స్ లాగా అసలు అనిపించదు. ఆయన పర్టికులర్గా ఫాలో అయ్యేది ఇదే ఎన్నో ఏళ్ల నుంచి, ఎర్లీ డిన్నర్. మామూలుగా ఆయన ఏమనుకుంటారంటే చాలా మంది చూసి ఒకసారి 2 సార్లు తింటారంటే, కాదు 3 పూట్ల తింటారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాము. అయితే 3 పూట్ల తింటారు, కానీ 3వ పూట కొంచెం ఎర్లీగా తింటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మన బాడీకి మనం న్యాచురల్ రిథంలో సెట్ చేస్తున్నాం. సో సెకండ్ టెక్నిక్ వచ్చి బ్రాండ్ న్యూ స్టడీ 2025 ఇయర్లోనే వచ్చింది. అది కూడా నేచర్ జర్నల్లో వచ్చింది. ఓకే. ఆ స్టడీ ప్రకారం ఏం చేశారంటే పార్టిసిపెంట్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్కి ఏం చెప్పారంటే, మీరు తినిన వెంటనే రెస్ట్ తీసుకోండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, అంటే లంచ్ తర్వాత అనుకోండి, హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. సెకండ్ గ్రూప్కి ఏం చెప్పారంటే, తినిన వెంటనే ఒక 10 నిమిషాలు గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు తిరగండి, వాక్ చేయండి నార్మల్గా అని చెప్పారు. ఓకేనా. థర్డ్ గ్రూప్కి ఏం చెప్పారంటే, మీరు వాక్ చేయండి కానీ తిరిగిన అరగంట తర్వాత వాక్ చేయండి, ఒక అరగంట ఏం చేయొద్దు, దాని తర్వాత వాక్ చేయండి అని చెప్పారు. గెస్ ప్రకారం మీరు ఎవరికి ఎక్కువ వెయిట్ లాస్ అయ్యింది అనుకుంటున్నారు? జనాలు చాలామంది ఏమని చెప్తారంటే, ఒక 30 మినిట్స్ అయిన తర్వాత చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ కాదు. షాకింగ్గా తెలిసింది ఏంటంటే సెకండ్ గ్రూప్ 10 నిమిషాలు తినిన వెంటనే ఎవరైతే వాకింగ్ చేశారో వాళ్ళకి మిరాకిల్గా చాలా బెనిఫిట్స్ జరిగింది. మీరు అనుకోవచ్చు అసలు ఎందుకు వాళ్ళకే అంత జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు మామూలు ఏంటంటే తినిన వెంటనే మనకి షుగర్ స్పైక్ అనేది అప్పుడే జరుగుతుంది, బేసిక్ ఇలా లెగుస్తుంది. ఓకేనా. అప్పుడు మీరు
వాకింగ్ చేస్తే అది ఫ్లాట్కి హెల్ప్ అవుతుంది. కానీ మామూలుగా 30 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత వాక్ చేశారు కదా, వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లా మొత్తం లేస్తారు, లేచిన తర్వాత అట్లా అట్లా ఉండి దాంతో తగ్గిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంత యూజ్ లేదని తెలిసింది. సో ఎప్పుడైతే మీరు లంచ్ కానీ ఏ మీల్ అయినా తినిన తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలు వాక్ చేయగలిగితే మీకు నిజంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. దాంతో పాటు మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, ఇట్లా అంటే షుగర్ లెవెల్స్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు, తినే ప్రతి ఒక్కరికి షుగర్ స్పైక్ అవుతుంది. ఆ స్పైక్ వచ్చిన వెంటనే మామూలుగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ అనేది మామూలుగా ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. మామూలుగా ఇట్లా రన్ అయ్యి చాలాసేపు ఉంటే ఇన్సులిన్ కూడా ఎక్కువసేపు ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అదే మీకు ఇట్లా అవుతున్నప్పుడే మీరు వాకింగ్ చేశారనుకోండి, మీకు ఇన్సులిన్ ఎక్కువసేపు ఉండదు, మీ బాడీ ఫాస్ట్గా మెటబలైజ్ చేసుకొని మీకు ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇంత సైన్స్ ఉంది వెనకాల. ప్లస్ ఇంకోటి అనుకోవచ్చు ఏంటంటే ఇది ఏమైనా నార్మల్ స్టడీ అంటే కాదు, క్రాస్ ట్రయల్ స్టడీ. అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఒక్కసారి ఒకలాగా బిహేవ్ చేయరు, మామూలు ఏంటంటే వాళ్ళు ఈ 3 ఆప్షన్స్ అందరూ చేసేటట్టు చేస్తారు. అలా చేసినందుకు ఏంటంటే నిజంగానే ఒక పవర్ఫుల్ స్టడీ అని తెలిసింది. ప్రతిసారి రిపీట్ ఇదే అవుతుంది. సో కుదిరితే నేను చెప్పేది మీల్స్ తర్వాత తినిన వెంటనే ఒక 10 నిమిషాలు మీరు వాక్ చేయండి. జస్ట్ 10 మినిట్స్ చాలని చెప్పారు. ఒక 10 నిమిషాలు మీరు వాక్ చేయడం వల్ల మీకు వెయిట్ లాస్ అవుతుంది, ప్లస్ షుగర్ కూడా మీకు కంట్రోల్ అవుతుందంటే ఎందుకు చేయకూడదు? దీనికి ఏమైనా ఖర్చు అయ్యిందా? నడవటమే కదా. సో 0 రూపీస్, మళ్ళీ చెప్తున్నా 0 రూపీస్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్ వచ్చి మన చుట్టుపక్కలే ఉంటుంది, ఇది ఫ్రీయే, కానీ చాలామంది భయపడతారు, చాలామంది పూజిస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది వినేటప్పుడు మీకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో చెప్పేటప్పుడు ప్రతిసారి నాకు కూడా అంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. సో ఆ 0 రూపీస్ టెక్నిక్ ఫ్రీగా దొరికేది అందరికీ ఏంటంటే సన్లైట్. మామూలుగా PLOS 1 జర్నల్ అని ఒకటి ఉంది. దాంట్లో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పార్టిసిపెంట్స్ తీసుకుని ఏం చేస్తారంటే వాళ్ళ లైట్ ఎక్స్పోజర్కి వాళ్ళ బాడీ వెయిట్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేయడానికి వాళ్ళకి మామూలుగా ఒక మానిటర్ పెట్టారు. అయితే వాళ్ళు కనుక్కుంది ఏంటంటే షాకింగ్ డేటా, 8 గంటల నుంచి పొద్దున 8 గంటల నుంచి 12 o'clock మధ్యాహ్నం లోపల ఎవరైతే ఒక 15 to 20 మినిట్స్ ఉంటున్నారో వాళ్ళకి ఆశ్చర్యంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ప్లస్ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గటం కూడా గమనించారు. మీరు అనుకోవచ్చు అబ్బా అసలు అన్నీ చెప్పారు వింటున్నాం, కానీ సన్లైట్కి వెయిట్ లాస్ సంబంధం ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా స్టడీస్ ఉన్నాయి. దానికి మెకానిజం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మీరు సన్లో మార్నింగ్ ఉండటం వల్ల ఇంకోటి కూడా కనుక్కున్నారు వాళ్ళు ఈ స్టడీలో ఏంటంటే మీరు లేట్గా ఎక్కువసేపు ఉన్న అంత యూజ్ లేదు, ఎర్లీగా కొంచెం ఎక్కువసేపు ఉంటే ఇంకా బెనిఫిషియల్ అని కనుక్కున్నారు. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఉంటున్నారో అట్లా ఎండకి 8 to 12 o'clock మధ్యన ఒక 15 to 20 మినిట్స్ ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే బాడీలో ఇప్పుడు ఇంట్లో క్లాక్ ఉంటుంది, క్లాక్ ఒక టైం తిరుగుతూ ఉంటుంది, అట్లానే మన బాడీ కూడా క్లాక్ ఉంటుంది, దాని పేరే సర్కాడియన్ రిథమ్. ఓకేనా? సో ఆ క్లాక్ అనేది కరెక్ట్గా ఉంటే కరెక్ట్ టైంకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కరెక్ట్ టైంకి బాడీలో అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉండి అప్పుడు బ్రెయిన్కి అర్థం కావట్లేదు, పొద్దున అయిందా రాత్రి అయిందా సాయంత్రం అయిందా అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. సో ఏంటంటే పొద్దున లేచిన వెంటనే 1 hour లోపల మీరు 15 to 20 మినిట్స్ కానీ ఎండలో ఉండగలిగితే ఆ క్లాక్ అనేది రీసెట్ అవుతుంది. ఆ రీసెట్ అవ్వటం వల్ల కరెక్ట్గా హార్మోన్స్ పనిచేస్తాయి. ఇక్కడ 2 హార్మోన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి ఏంటంటే గ్రెలిన్, లెప్టిన్. గ్రెలిన్ అంటే ఏంటంటే మీకు ఆకలి వేస్తుందని చెప్పి ఒక హార్మోన్. లెప్టిన్ అనే ఏంటంటే ఫుల్ అయిపోయింది చాలు అని చెప్పి హార్మోన్. ఇప్పుడు 2 కరెక్ట్గా పనిచేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి పని చేయకపోయినా ప్రాబ్లం, ఇంకోటి పని చేయకపోయినా ప్రాబ్లం. ఇప్పుడు ఊహించుకోండి, గ్రెలిన్ అంటే ఆకలి వేస్తుంది అని చెప్పేది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మీకు కాన్స్టెంట్గా ఆకలి వేస్తూ ఉంటుంది, ఎక్కువ తినేస్తారు, ఆటోమేటిక్ వెయిట్ అయిపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటి లెప్టిన్, సరిపోయింది అని చెప్పేది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మీరు సరిపోలేదేమో అనుకుని ఇంకా తింటానే ఉంటారు, అప్పుడు లావ్ అయిపోతారు. అదే ఎప్పుడైతే మీరు సన్కి పొద్దున ఉంటారో దానివల్ల ఏమవుతుందంటే ఈ క్లాక్స్ కరెక్ట్గా పనిచేసి ఈ హార్మోన్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. దానివల్ల మీకు కరెక్ట్గా ఎప్పుడు ఆకలిలా వేస్తుంది, ఎప్పుడు ఆగిపోతుందో దాని ప్రకారం మీరు వెయిట్ లాస్ అవుతారు. సో 15 to 20 మినిట్స్ మార్నింగ్ మీరు ఎండలో నించోలేరా, ఇది 0 రూపీస్ హ్యాక్ కదా. నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే మీకు డబ్బులు సేవ్ చేస్తుంది. ప్లస్ దాని పేరు ఏంటంటే నో స్నాకింగ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్నాక్స్ తింటాం అనేది అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఏంటంటే ఎక్కువ స్నాక్స్ పెట్టేస్తూ ఉంటారు. స్నాక్స్ అంటే అప్పుడప్పుడు కొంచెం నోట్లు వేసుకొని తింటాం, అలా తింటాం చేస్తూ ఉంటారు. అది తప్పు. బేసిక్ ఏంటంటే మీరు హెల్దీ ఫుడ్ అయినా స్నాక్స్ లాగా అప్పుడప్పుడు ఎక్కువ తింటా ఉన్నారు అనుకోండి, ఏమవుతుందంటే ప్రతిసారి ఫుడ్ బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అది డీల్ చేయడానికి ఎంత హై అయినావని తక్కువైనావండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మీకు ఫ్యాట్ స్టోరేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఫ్యాట్ బర్నింగ్ ఆగిపోతుంది. మీరు ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇలా చెప్తున్నాను అప్పుడు మీకు గుర్తుంటుంది. ఏంటంటే ఎప్పుడైతే మీరు స్నాక్ చేస్తున్నారో అంటే స్నాక్స్ తింటున్నారో అప్పుడు మీరు ఈ ఫ్యాట్ బర్నింగ్ మోడ్కి ఒక పాజ్ బటన్ నొక్కినట్టు ఆగిపోతుంది. సచిన్ పాండే అని చెప్పి ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన ఒక సూపర్ బుక్ కూడా రాశారు. ఆయన సాల్క్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక రీసెర్చ్ వచ్చింది, ఎప్పుడైతే మీరు స్నాకింగ్ ఆపేస్తారో ఒక 2-3 మీల్స్ కరెక్ట్గా తింటారో అప్పుడు
అప్పుడు మీకు వెయిట్ లాస్ అనేది బాగా అవుతుందని తెలిసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు క్యాలరీస్ కౌంట్ చేయకుండా వెయిట్ లాస్ అవుతారని చెప్పారు ఆయన. నేను కూడా చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ చేశాను. నేను మీకోసం లావైసాను గాని గుర్తుందా, మధ్యలో ఒక సీరీస్ కూడా చేశాను. సో అట్లా డిఫరెంట్ మోడ్స్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూశాను. అయితే ఎన్ని సార్లు చేసినా నాకు ప్రతిసారి ఒకటి అర్థమైంది. ఏంటో చెప్తాను. ఇప్పుడు మీరు ప్రాపర్‌గా ఒక 2, 3 మీల్స్ 3 పూట్ల కరెక్ట్‌గా తిన్నారనుకోండి, మంచిగా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ మంచి ఫుడ్‌తో తిన్నారనుకోండి, స్నాక్స్ లేకుండా, మీకు అది ఫరెవర్ పనిచేస్తుంది. నేను చాలా సార్లు ఎక్స్పెరిమెంటేషన్ చేశాను. పొద్దున ఏం చేశానంటే నేను ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్, డిన్నర్ తిన్నాను. అయినా కూడా సెట్ అవ్వలేదు. లంచ్ ఆపేసి పొద్దున రాత్రి తిన్నా, అయినా పని చేయలేదు. రాత్రి ఆపేసి పొద్దున మధ్యాహ్నం తిన్నా, అయినా పని చేయలేదు. ఎప్పుడైతే 3 పూట్లు తిన్నానో అప్పుడు నాకు క్రేవింగ్స్ ఉండవు. తర్వాత వెయిట్ లాస్ కూడా ఫాస్ట్‌గా అవుతున్నాను. ఎన్ని సార్లు ఎక్స్పెరిమెంటేషన్ చేశానంటే ప్రతిసారి ప్రూవ్ అయింది. సో మీకు కూడా ఏంటంటే 3 పూట్ల కరెక్ట్‌గా తినండి. మంచి ఫుడ్, స్నాక్స్ తినొద్దు. దానివల్ల మీకు నిజంగా వెయిట్ లాస్ అవుతారు. మీరు అనుకోవచ్చు నాకు కొన్ని తినాలనిపిస్తుంది, ఫ్రూట్ అలాంటివి తినాలనిపిస్తుంది అంటే తినండి. ఆ మీల్‌తో యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మీరు సెపరేట్‌గా 2, 3 సార్లు తింటున్నట్టు సెపరేట్‌గా అవ్వదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ అలా ఏదో తినాలని ఫీలింగ్ వచ్చిందనుకోండి, కొంచెం వాటర్ తాగండి. ఆ వాటర్ తాగి కొంచెం ఒక నిమిషం పాజ్ చేసినా కూడా మీకు ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. చాలా వరకు ఏంటంటే ఒకసారి డీహైడ్రేషన్ అవ్వటం వల్ల కూడా మీకు క్రేవింగ్స్ వస్తాయి తినాలని చెప్పి. సో చూడండి, స్నాక్స్ తినొద్దు అని చెప్తే మీకు వెయిట్ లాస్ అవుతుందని చెప్పి సైన్స్ కూడా చూపించాను. సో అది కూడా మీకు ₹0 కదా ఖర్చు అయ్యేది. ఇంకా ప్లస్ మీకు బెనిఫిట్ కూడా అవుతుంది. డబ్బులు తిరిగి వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చి నేను చాలా సార్లు మాట్లాడాను. అసలు రియల్ చెప్పాలంటే మనుషులు లోకంలో ఏది ఫాలో అవ్వకపోయినా ఇదొక్కటి ఫాలో అయినా కూడా వాళ్ళకి వెయిట్ లాస్ ఒకటే కాదు, హెల్త్ మొత్తం సూపర్‌గా ఉంటుంది. దాని పేరే స్లీప్. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఇప్పటికి చెప్తానే ఉంటాను. ఎందుకో చెప్పనా? గుర్తుపెట్టుకోండి, స్లీప్ అనేది ఒకవేళ యూజ్ లేకపోతే మనం లక్షల సంవత్సరాల నుంచి అంత యూజ్ లేనివి వదిలేస్తూ వచ్చాం కదా! అలా స్లీప్ కూడా వదిలేసేవాళ్ళం. కానీ అయినా కూడా స్లీప్ వదలలేదు. ఒకప్పుడు ఇంకెక్కువ పడుకునేవాళ్ళం. ఇప్పుడు తక్కువ పడుకుంటున్నాం. అన్ని టెక్నాలజీ తర్వాత లైట్ల వల్ల. సో అదంతా పక్కన పెడితే గుర్తుపెట్టుకోండి, స్లీప్ సరిగ్గా ఉంటే హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి. హార్మోన్స్ మళ్ళీ మాట్లాడుతున్నా, లెప్టిన్, గ్రెలిన్ అనేది చాలా వరకు స్లీప్ మీద ఆధారపడి ఉంటది. మీరు కరెక్ట్‌గా పడుకుంటే మీకు ఎప్పుడు ఫుల్ అవ్వాలో అప్పుడు ఫుల్ అయినట్టు సిగ్నల్ తెలుస్తుంది. ఎప్పుడు ఆకలేయాలో అప్పుడు ఆకలేస్తది. ఎప్పుడు ఎయకూడదో ఎయ్యదు. సో స్లీప్‌ని కరెక్ట్‌గా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 7½ అవర్స్ మాత్రం ప్రతి ఒక్కరు పడుకోవాల్సిందే. మీకు ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా ఉండి హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయో అప్పుడు నెక్స్ట్ డే క్రేవింగ్స్ ఉండవు. ఇప్పుడు రివర్స్ తీసుకుందాం. సరిగ్గా పడుకోలేదు. ఈ గ్రెలిన్, లెప్టిన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఏంటంటే ఇంకా క్రేవింగ్ కలుగుతా ఉంటది. ఫీలింగ్ ఫోకస్ ఉండదు. ఏదో ఒకటి తినేయాలని చెప్పి ఎక్కువ తినేసి సాటిస్ఫాక్షన్ అవుతారు. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతానే ఉంటారు. నాకు హెల్త్ ఈ స్పేస్‌లోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదివిన నంబర్ 1 బుక్ ఏంటంటే 'స్లీప్ స్మార్టర్'. అది షాన్ స్టీవెన్సన్ గారు రాసారు. అసలు మైండ్ బ్లో అయిపోయింది. ఆయన ఏం చెప్తారంటే అందరూ డైట్ గురించి మాట్లాడతారు, ఎక్సర్సైజ్ గురించి మాట్లాడతారు. కానీ అన్నిటికన్నా ఫౌండేషన్ ఏంటంటే స్లీప్ అని చెప్పారు. నేను స్టడీస్ చదువుతానే ఉన్నాను. ఇప్పుడు ఫ్యూచర్ చూడండి మీకే తెలుస్తది. అసలు స్లీప్‌ని కరెక్ట్‌గా చేయగలిగితే మనము 70% చెప్తున్నా, 70% హెల్త్ బాగా అయిపోతుంది అందరికి. సో అందుకనే కదా నా సొంత కంపెనీ కూడా బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ సెల్ చేస్తాము. ఎందుకంటే అసలు అంత పవర్ఫుల్, అంత ఈజీ పీపుల్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చాలా చేస్తూ ఉంటారు. కానీ స్లీప్ కరెక్ట్‌గా ఉండగలిగితే మాత్రం చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. తర్వాత కింగ్స్ కాలేజ్ లండన్ అనే వాళ్ళు ఒక స్టడీ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏం తెలిసిందంటే ఎవరైతే లేట్‌గా పడుకుంటారో, ఎవరైతే సరిగ్గా నిద్రపోరో నెక్స్ట్ డే వాళ్ళు 300-500 క్యాలరీస్ ఎక్కువ తింటారంట. సో ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అవుతుంది. తర్వాత ఒక క్లినికల్ స్టడీ వచ్చింది. చాలా పవర్ఫుల్ స్టడీ. అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో రిలీజ్ చేశారు. చూడండి, ఇది ఒక్క స్టడీ చూడండి మీకు తెలుస్తుంది. ఏంటంటే ఎవరైతే సేమ్ డైట్ తింటారో, అందరిలాగా గ్రూప్‌లో అందరూ సేమ్ డైట్ తిన్నారు. కానీ ఎవరైతే లేట్‌గా పడుకున్నారో వాళ్ళకి ఎక్కువ మజిల్ లాస్ అయిపోయింది. ఫ్యాట్ లాస్ అవ్వట్లేదంట సరిగ్గా. ఫ్యాట్ గెయిన్ అయ్యారంట. సో ఆ స్టడీ ప్రకారం కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. సో ఎవరైతే రెస్ట్ బాగా తీసుకున్నారో వాళ్ళకి మజిల్ గెయిన్ బానే ఉంది. ఫ్యాట్ లాస్ కూడా అయ్యింది. సో వీళ్ళకి అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు రికమెండ్ చేసేది ఏదో ఒకటి చేయండి. కానీ 12 లోపల పడుకోండి. 12 దాటితే చాలా వరకు హార్మోన్స్ ఎగిరిపోతాయి. సో 12 లోపలే పడుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే 10 ఆ టైం 10:30, 11 అది గుర్తుపెట్టుకుని గోల్డెన్ టైం. ఆ టైంలో పడుకోవడానికి ట్రై చేయండి. ఎంత ముందు పడుకుంటే ఇంకా అంత బెనిఫిట్. కానీ జనరల్ చెప్తున్నా, ముందు పడుకుంటే తొందరగా కూడా లెగగలుగుతాం మనం. సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతుందని చెప్పి వందల స్టడీస్ వచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఇది ఫ్రీయే కదా, డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారు చెప్పండి? కరెక్ట్ కొంచెం తొందరగా పడుకోండి అని చెప్తున్నాను. దానివల్ల చూడండి ₹0 ఖర్చు అవుతున్నాయి. కానీ బెనిఫిట్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి చూసారు, ₹0తో జనరల్‌గా ఇయన్నీ చేయగలిగాము. ఓకేనా? ₹0తో వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి ప్రూవ్ చేసాం. ఎందుకంటే సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అదంతా సేవ్ చేసుకున్నందుకు కొంచెం ఒకవేళ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, నా హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ తీసుకోండి. చెప్తున్నాను కదా, మీరు ఆరెంజ్ కలర్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ కానీ పడుకునే ఒక 3 అవర్స్ ముందు పెట్టుకోగలిగితే మీకు ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది హెల్త్. స్లీప్ అనేది డబుల్ అయిపోతుంది. డీప్ స్లీప్ నా 3½ అవర్స్ వెళ్ళిందంటే ఊహించుకోండి. వరల్డ్ స్టాండర్డ్. జస్ట్ గ్లాసులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లూ లైట్ని కట్ చేసేస్తుంది కంప్లీట్‌గా. దానివల్ల ఏంటంటే బ్రెయిన్‌కి అర్థమవుతుంది రాత్రి అయిందని చెప్పి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది.
ప్యూర్ డీప్ రిస్టోరేటివ్ స్లీప్ వస్తుంది. దానివల్ల మీకు వెయిట్ లాస్ అవుతుంది కదా. సో BNS 15 అని మీకోసం క్రియేట్ చేశాను, 15% ఆఫ్. ఎప్పుడో ఒకసారి చేసేది మీకోసం చేశాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్గా వాడుకుంటే మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది. ప్లస్ స్టాక్ అయిపోతే మళ్ళీ రావడానికి టైం పడుతుంది. సో ఈ 0 రూపీస్ డైట్ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఈ వీడియో 5000 లైక్స్ వస్తే పక్కా మీరు అడగకుండానే పార్ట్ 2 చేస్తాను. కానీ 5000 లైక్స్ రావాలి, ఎందుకంటే అప్పుడు నాకు డిమాండ్ ఉందని తెలుస్తుంది. దానివల్ల పీపుల్కి హెల్ప్ అవుతుంది, ఇంకా కావాలనుకుంటున్నానని తెలుస్తుంది. సో వీటిలో మీరు ఏం చేయబోతున్నారు? మీకేమైనా తెలిసిన ఒక 0 రూపీస్ డైట్ హ్యాక్ ఏమైనా ఉందా? ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. వేరే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి వాళ్ళు రాస్తారు, వాళ్ళు చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ఎప్పట్లాగే మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.